Screen visible, sir? Sir, screen visible, కనిపిస్తుందా సార్? Yes. సార్ కనిపిస్తుంది సార్. Okay, sir. Thank you. Okay, subsequence, sir. కొత్త టాపిక్. సబ్సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ లో కొన్ని ఎలిమెంట్స్, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ సార్. ఆ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి బైజెక్టివ్ మ్యాప్ అవ్వాలి సార్. అంటే యుఎన్ అనేది ఏదైనా సీక్వెన్స్ అయినప్పుడు యుఆర్ అనేది సబ్సీక్వెన్స్. 2 మార్క్స్ చేశారు మేడం. అది ఆన్సర్ కి లాస్ట్ ఆన్సర్ నెగటివ్ వేసింది, పాజిటివ్ అది. ఓకే ఓకే అది ఒకటే మేడం, ఇంకెవరైనా రాదు. సరే. ఓకే, యుఆర్ఎన్ అనేది సబ్ సీక్వెన్స్ అవుతుంది. ఎప్పుడు సార్ అని అంటే ఆర్ఎన్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ టు నేచురల్ నెంబర్స్ మ్యాప్ అయ్యే విధంగా ఒక బైజెక్టివ్ మ్యాప్ అనేది మనకి క్రియేట్ చేయగలిగితే ఇట్ ఈజ్ ఏ సబ్ సీక్వెన్స్. అంటే u1 u2 అండ్ సో ఆన్ యుఎన్ అనేవి సీక్వెన్స్ తీసుకునేటప్పుడు u2 u4 u6 అండ్ సో ఆన్ అనేవి సబ్ సీక్వెన్స్ అవుతాయి. ఎందుకు సార్ అని అంటే ఇక్కడ మనం తీసుకుంది Rn is mapping from n is mapping to 2n only. And if you take another one, u1, u5, u9 and u13 and so on, this is also forms a subsequence, sir, because if you put Rn of n is equal to, what will be the solution, sir? 4n plus minus 3. 4n minus 3 is the function here. So it is a bijective map. ఆ విధంగా మనం ఏం తీసుకున్నా సరే సబ్ సీక్వెన్స్ అవుతుంది సార్. బట్ దట్ షుడ్ బి ఏ బైజెక్టివ్ మ్యాప్ అవ్వాలి. అంటే మనం తీసుకునేది ఏంటంటే బైజెక్టివ్ కేస్ అనేది బైజెక్ట్ అంటే బోత్ 1 అండ్ ఆన్ 2 అయితే దట్ ఈస్ ఏ సబ్ సీక్వెన్స్. ఓకే, డెఫినేషన్ ఆఫ్ దిస్ సబ్ సీక్వెన్స్. టిఎన్బిఏ సీక్వెన్స్ అండ్ ఆర్ఎన్బిఏ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఎలా ఉంటాయి సార్ అని అంటే R1 is less than, R2 is less than, R3 is less than and so on Rn. Then the sequence URN is said to be subsequence of UN and the elements of subsequence are UR1, UR2 and so on URN. So ఇక్కడ U2, U4, U6 and so on, ఇక్కడ U1, U5, U9 and so on. So these are the elements in the subsequence. Example తీసుకుంటే మనకి the familiar one un ఈక్వల్ టు 1/n. un ఈక్వల్ టు 1/n అంటే rn అని తీసుకున్నాను సార్, ఇక్కడ 2n తీసుకున్నా. సో 2n తీసుకున్నానంటే ఈవెన్ సీక్వెన్స్ urn ఈక్వల్ టు u2 u4 u6 అండ్ సో ఆన్. అంటే ఈ కలెక్షన్ ఆఫ్ ఈవెన్ సీక్వెన్సెస్ అంటే 1/2 1/4 1/6 అండ్ సో ఆన్ ఈజ్ ఎ సబ్ సీక్వెన్స్ ఆఫ్ ది 1/n. 1/n కి ఈవెన్ సబ్ సీక్వెన్స్. సిమిలర్ గా మనం ఆడ్ సబ్ సీక్వెన్స్ తీసుకోవచ్చు. rn ఈక్వల్ టు 2n minus 1, the collection of u1, u3, u5 and so on. This is also a subsequence of 1/n. And if we consider this one 1 plus 1/n, then Rn can be, or if I taken Rn is n square, that is also bijective mapping because our map is comes from n to n only. That's why it is a bijective map. If it is z to n, then it will not be bijective, sir. ఎందుకంటే -1 కూడా 1 వస్తుంది, +1 కూడా 1 వస్తుంది. అందువల్ల మనం మ్యాప్ అనేది ఏంటి సార్ ఇక్కడంటే ఆర్ఎన్ మ్యాప్ అనేది ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ టు నేచురల్ నెంబర్స్ అవ్వాలి. ఎందుకంటే మనకి సీక్వెన్స్ అనేది ఎలా మ్యాప్ అవుతుంది సార్, ఎఫ్ ఈజ్ ఏ సీక్వెన్స్, ఇట్ ఈస్ మ్యాపింగ్ ఫ్రమ్ సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ టు ఆర్ ఓన్లీ. సో డొమైన్ షుడ్ బి ఈక్వల్. దట్ మీన్స్ ఆర్ఎన్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎన్ టు ఎన్. అంటే దీంట్లో ఉండే ఎలిమెంట్స్ లోని కలెక్షన్ ఆఫ్ కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. సో అంటే ఎన్ టు ఎన్ అనేది బైజెక్టివ్ మ్యాప్ అవ్వాలి. సబ్ సీక్వెన్స్ అనేది ఫామ్ అవ్వాలంటే ఎన్ టు ఎన్ అనేది బైజెక్టివ్ మ్యాప్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ కండిషన్స్. సో ఆర్ఎన్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అనేది సబ్ సీక్వెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో అంటే ఒకటి ఏదైనా సరే మనకి సీక్వెన్స్ నుంచి
అది సబ్సీక్వెన్స్ అవుతుందా లేదా అనేది ఎలా చెప్తాను సార్? U1, U7, U8, U15, U32, U75 and so on. Is it a subsequence of UN, sir? UN కి సబ్సీక్వెన్స్ అవుతుందా అవదా? U1, U7, U8, U15, U32, U75. Can it forms a subsequence or not? We have to find some relation on that. Answer elements అనేవి 1, 7, 8, 15, 32, 75 and so on. So మనం చూసుకుంటే there doesn't exist any binary bijective map అనేది ఎగ్జిస్ట్ కాదు. అంటే దీన్ని మనం certain f of n అనే ఫంక్షన్ లోని రాయలేము. వేర్ f is mapping from set of all naturals to natural అయ్యే విధంగా మనం f of n అనే ఫంక్షన్ ని మనం క్రియేట్ చేయలేము ఈ యొక్క సీక్వెన్స్ తోని. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫార్మ్స్ ఏ సబ్సీక్వెన్స్. ఇదనే సబ్సీక్వెన్స్ ని ఫార్మ్ చేయదు. ఓకేనా సార్? సబ్సీక్వెన్స్ ఫార్మ్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఏ బైజెక్టివ్ మ్యాప్ ఓన్లీ. ఓకేనా సార్? క్లియర్ అబౌట్ సబ్సీక్వెన్స్ డెఫినేషన్ సార్? Okay, and En is converges to L, then every subsequence of En also converges to L, sir. అంటే ఒక సీక్వెన్స్ అనేది L ని కన్వర్జ్ అయితే దాని యొక్క సబ్సీక్వెన్స్ కూడా ఏమవుతాయి సార్ అని అంటే కన్వర్జెస్ టు L. లెట్ us take one example. We have to find for limit for 1 plus 1 by 2n power of n, sir. సో దీనికి మనకి జనరల్ గా తెలిసింది 1 plus 1 by n power of n వాల్యూ అనేది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ ఈ సార్. ఈ అవుతుంది దీని యొక్క లిమిట్ అనేది 1 plus 1 by n power of n. సో ఇఫ్ ఐ టేక్ vn is 1 plus 1 by 2n power of 2n ఎంత అవుతుంది సార్? సో ఎందుకు సార్ ఇది n అనేది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఇక్కడ అనేది ఈక్వల్ గా ఉంటే ఏమవుతుంది సార్ అని అంటే దట్ వాల్యూ విల్ బి ఈ ఓన్లీ. సో ఈ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో 2n is equal to 2n కాబట్టి ఇది కూడా ఈ అవుతుంది సార్. బట్ వైల్ టేకింగ్ యాజ్ wn is 1 plus అంటే మన లిమిట్ అనేది wn అని తీసుకొని 1 plus 1 by 2n పవర్ ఆఫ్ n. సో ఇట్ ఈస్ లైక్ wn ఈక్వల్ టు రూట్ ఆఫ్ vn. ఎందుకంటే మనం ఎలా రాయొచ్చు సార్? vn ఇది wn ఇది దాన్ని రెండాటి రిలేషన్ చూసుకుంటే wn ఈక్వల్ టు రూట్ ఆఫ్ vn చేస్తే వస్తుంది. సో ద లిమిట్ విల్ బి రూట్ ఈ ఓన్లీ. సో దట్ ఈస్ ద కేస్. అంటే మనకి ఎప్పుడైనా సరే 1 plus 1 by kn by power of n అని ఇచ్చారు అనుకోండి, దాని లిమిట్ విల్ బి k రూట్ ఈ అవుతుంది సార్. అదే 1 minus 1 plus k by n ఉంది అనుకోండి, పవర్ ఆఫ్ n ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది సార్ అని అంటే ఈ పవర్ ఆఫ్ k అవుతుంది. k అనేది న్యూమరేటర్ లో ఉంటే పవర్ వస్తుంది సార్, డినామినేటర్ లో ఉంటే nth రూట్ అంటే kth రూట్ అవుతుంది సార్. అండ్ 1 plus 1 by n పవర్ ఆఫ్ n స్క్వేర్ ఉందనుకోండి సార్, దీని లిమిట్ ఏమవుతుంది సార్ అని అంటే ఎనీ ఐడియా? ఇట్ ఈస్ Infinite. yes 1 plus 1 by n power of n whole power of n సార్. సో అంటే దీని యొక్క లిమిట్ అనేది ఈ కాబట్టి ఈ పవర్ ఆఫ్ n సార్. సో ఈ పవర్ ఆఫ్ n అంటే n tends to infinity కాబట్టి ఇట్ గోస్ టు infinity. అండ్ ఇఫ్ ఐ టేకెన్ సేమ్ కేస్ ఫర్ 1 plus 1 by n పవర్ ఆఫ్ k 2n తీసుకున్నాం సార్. 2n తీసుకుంటే లిమిట్ విల్ బి ఈ స్క్వేర్. అదే 1 plus 1 by n పవర్ ఆఫ్ n by 2 తీసుకుంటే లిమిట్ విల్ బి ఈ రూట్ ఈ అవుతుంది సార్. ఆర్ ఎల్స్ 1 plus 1 by kn పవర్ ఆఫ్ pn తీసుకున్నాం సార్. దెన్ లిమిట్ విల్ బి kth రూట్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ p సార్. సిమిలర్ గా మనం 1 మైనస్ కూడా చేయొచ్చు సార్. 1 మైనస్ kn పవర్ ఆఫ్ pn ఉంటే దీని సొల్యూషన్ విల్ బి
ఏంటి సార్ 1 by kth root of e power of p అవుతుంది. ఎందుకంటే మైనస్ ఉంటే e power of -1 అనేది వస్తుంది సార్. 1 minus 1 by n power of n అంటే e power of -1. సో దట్ హ్యాస్ టు బి అప్లైడ్. ఈ విధంగా మీరు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇచ్చినా సరే ఎక్స్పోనెన్షియల్ లో ఏమవుతుంది అనేది క్లియర్ గా తెలుసుకోవచ్చు సార్. ఐ థింక్ యూ ఆర్ అండర్స్టాండ్ అబౌట్ డిఫరెంట్ కేసెస్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్ సార్. అండ్ సబ్సీక్వెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ఈవెన్ సీక్వెన్స్ సార్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆడ్ సీక్వెన్స్. ఈ రెండు సీక్వెన్స్లు కూడా కన్వర్జింగ్ టు ది సేమ్ లిమిట్ అయితే అప్పుడు ఓవరాల్ సీక్వెన్స్ కూడా ఏమవుతుంది సార్ కన్వర్జెన్స్ అండ్ కన్వర్జింగ్ టు ది సేమ్ లిమిట్ సార్. ఎందుకంటే మొత్తం సీక్వెన్స్ అనేది separated into two parts. One part is even sequence, another part is odd sequence. So even sequence మొత్తం కూడా సేమ్ ఎల్ అయిన పాయింట్ కన్వర్జ్ అవుతుంది. ఆడ్ సీక్వెన్స్ మొత్తం కూడా ఎల్ అయిన పాయింట్ కన్వర్జ్ అవుతుంది. సో ఇఫ్ యూ కంబైన్డ్ ఎవ్రీథింగ్ దెన్ సీక్వెన్స్ ఈస్ కన్వర్జింగ్ టు ది సేమ్ లిమిట్ పాయింట్. సిమిలర్ గా మనం 3n అంటే u3n -1 u3n -2 of a sequence un converges to the same limit point L, then un is converges to అంటే ఇక్కడ పార్టీషన్స్ అనేవి 3 తీసుకున్నారు సార్. సో పార్టీషన్స్ 3 లో కూడా ప్రతి దాంట్లో కూడా సెపరేట్ గా ఉంటుంది. బట్ ఈచ్ ఈస్ కన్వర్జింగ్ టు L కాబట్టి ద మెయిన్ లిమిట్ విల్ బి కన్వర్జింగ్ టు L. బట్ ఇఫ్ I taken un is my sequence and if I taken u7n, that means u7n sequence is u7 u14 u21 and so on. It is converging to L sir. And u5n u5 u10 u15 and so on. It is also converging to L. Then what can you say about un? Un tends to L or not? Convergent avutunda, may not be convergence. What can be true sir? Need not be convergence. Need not be convergence. Yes, because un is మనకి ఇక్కడ un వచ్చేసరికి ఓవరాల్ పార్టీషన్స్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ u7 అండ్ u5n గురించి మాత్రమే ఇచ్చాడు. బట్ మనకి ఏంటంటే un అనేది ఫస్ట్ వన్ లో వచ్చేసరికి ఓవరాల్ un అనేది ఈ సీక్వెన్స్ తీసుకుంటే ఈవెన్ బ్లాక్ ఇది ఆడ్ బ్లాక్ ఇది. సో అంటే ఓవరాల్ సీక్వెన్స్ యొక్క నేచర్ అనేది సేమ్ పాయింట్ కి కన్వర్జ్ అవుతుందని ఇచ్చాడు. సో దట్ ఇంప్లైస్ ఓవరాల్ సీక్వెన్స్ ఈస్ కన్వర్జింగ్ టు L. ఇక్కడ కూడా మనకి సెకండ్ కేసులో కూడా 3 బ్లాక్స్ కింద డివైడ్ చేసి ప్రతి బ్లాక్ కూడా సేమ్ లిమిట్ కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఓవరాల్ సీక్వెన్స్ ఈస్ కన్వర్జింగ్ టు L ఓన్లీ. బట్ ఇక్కడ వచ్చేసరికి 7 మల్టిపుల్స్ మాత్రమే కన్వర్జింగ్ టు L అండ్ 5 మల్టిపుల్స్ మాత్రమే ఇంటర్సెక్షన్ ఉంటుంది కాబట్టి 5 మల్టిపుల్స్ ఆల్సో కన్వర్జింగ్ టు L. దట్ డస్ నాట్ ఇంప్లైస్ un tends to అంటే మొత్తం అన్ని కూడా L కి కన్వర్జ్ అవుతాయి అని చెప్పలేము. బట్ వాట్ కెన్ యూ సే అబౌట్ u35 సార్? u35n what could be the limit of u35n sir? L sir. L only. Very good. ఎందుకు సార్ అని అంటే the GCD of 7n and 5n is 35 కాబట్టి సో u35n అనే సీక్వెన్స్ అనేది కూడా L ని కన్వర్జ్ అవుతుంది. ఇది L ఇది L. సో ఇంటర్సెక్షన్ పార్ట్ లో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి సార్? u35 u70 u105 ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా కన్వర్జింగ్ టు L సార్. ఎస్, దట్ ఈస్ వన్ గుడ్ లాజిక్ సార్ హియర్. సో యూఆర్ క్లియర్ అబౌట్ సబ్ సీక్వెన్స్ అంటే ఎప్పుడు సబ్ సీక్వెన్స్ కన్వర్జ్ అయినప్పుడు ఓవరాల్ సీక్వెన్స్ కన్వర్జ్ ఎప్పుడు అవుతుంది అనేది మీకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఎవ్రీ సబ్ సీక్వెన్స్ ఆఫ్ మోనోటోన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈస్ మోనోటోన్ ఇంక్రీజింగ్. ఎవ్రీ సబ్ సీక్వెన్స్ ఆఫ్ ఏ మోనోటోన్ ఇంక్రీజింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్ అనేది మోనోటోన్ ఇంక్రీజింగ్ సార్. u1 is less or equals to u2 is less or equals to u3 is less or equals to u4
and so on, less or equals to un less or equals to un plus 1. So if I take an even sequence, then what can be it is n is less than u4 is less than u6, less or equals to also possible if I take in constant. Then so that means what, if a sequence is monotone increasing, then subsequence is also a monotone increasing sequence only. సిమిలర్ గా మనం డిక్రీజింగ్ కూడా కేసు కొన్ని కూడా వాడతాం. అంటే ఎవ్రీ సబ్సీక్వెన్స్ ఆఫ్ మోనోటోన్ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఈజ్ ఏ మోనోటోన్ డిక్రీజింగ్, and monotone sequence of real numbers having convergent sequence subsequence with limit L is convergent with limit L only. అంటే ఆ సీక్వెన్స్ అనేది మోనోటోన్ అయింది అనుకోండి సార్, అంటే ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. దెన్ ఏమన్నాడంటే హ్యావింగ్ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ విత్ లిమిట్ L, అంటే ఒక సబ్సీక్వెన్స్ అనేది తీసుకుంటే దీంట్లో సమ్ పార్టిషన్స్ ఇవి సార్, పార్టిషన్స్ ఐ మీన్ ఎలిమెంట్స్ అనేవి సబ్సీక్వెన్స్ లో ఉండే ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఒక లిమిట్ L కి కన్వర్జ్ అయితే ద ఓవరాల్ సీక్వెన్స్ ఇస్ ఆల్సో కన్వర్జింగ్ టు L ఓన్లీ, బికాస్ దట్ కెన్ బి స్టాప్డ్ బై L ఓన్లీ. అంటే L అనేది ఏమవుతుందంటే ఇక్కడ లీస్ట్ అప్పర్ బౌండ్ అవుతుంది సార్. అండ్ ఇక్కడ వచ్చేసరికి సబ్సీక్వెన్స్ అనేవి కలెక్షన్ ఆఫ్ సబ్సీక్వెన్స్ లో ఉండే ఎలిమెంట్స్ అనేవి L అనే పాయింట్ కి కన్వర్జ్ అవుతుంది. సో ఓవరాల్ సీక్వెన్స్ కూడా ఏమవుతుంది సార్, ఇక్కడ ఆగిపోతుంది, అంటే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ దగ్గర ఆగుతుంది. ఓకే, అంటే ఎప్పుడైనా సరే ఒక సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ అయినప్పుడు దానికి వచ్చే సబ్సీక్వెన్స్ అనేది ఒక పాయింట్ వద్ద కన్వర్జ్ అయినప్పుడు ద ఓవరాల్ సీక్వెన్స్ ఈజ్ ఆల్సో కన్వర్జింగ్ టు ద సేమ్ పాయింట్ L. ఎప్పుడైనా సరే ఒక సీక్వెన్స్ అనేది డిక్రీజింగ్ అయినప్పుడు దాని సబ్సీక్వెన్స్ అనేది ఒక పాయింట్ దగ్గర కన్వర్జెంట్ అయినప్పుడు ద ఓవరాల్ సీక్వెన్స్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్ టు L. Let us take Sn is 1 by n sir. 1 by n తీసుకుంటే which type of sequence sir it is? Decreasing sequence. Decreasing కాబట్టి నేను S2n తీసుకున్నాను సార్. S2n తీసుకుంటే ఎలా వస్తుంది సార్, 1/2 1/4 and so on అని వస్తుంది. బట్ ఇట్ ఈస్ కన్వర్జింగ్ టు 0 ఓన్లీ. దట్ ఇంప్లైస్ ద హోల్ సీక్వెన్స్ ఈస్ కన్వర్జింగ్ టు 0, అంటే 1/n సీక్వెన్స్ అనేది ఈస్ కన్వర్జింగ్ టు 0 బికాస్ ఎవ్రీథింగ్ కెన్ బి స్టాప్డ్ అట్ 0 ఓన్లీ. 0 అని తీసుకొని 1 నుంచి స్టార్ట్ అయ్యి 1/1 పాయింట్ దగ్గర ఇక్కడ స్టాప్ అయిపోతుంది. కాబట్టి ఇట్ ఈస్ అ లీస్ట్ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ GLB or info of the sequence. సబ్సీక్వెన్షియల్ లిమిట్ అంటే ఏమీ లేదు సార్, అంటే మనం తీసుకున్న సీక్వెన్స్ లో ఒక సబ్సీక్వెంట్ కి ఒక లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఆ పాయింట్ ఏమంటారంటే సబ్సీక్వెన్షియల్ లిమిట్ అంటారు. అంటే మనం తీసుకున్న సీక్వెన్స్ మొత్తం అంతా కన్వర్జెంట్ అవ్వకపోవచ్చు, బట్ దాంట్లో ఉండే సబ్సీక్వెన్స్ ఒకటి ఉంటుంది సార్, ఆ సబ్సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ ఉంటే సబ్సీక్వెన్షియల్ లిమిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ Sn అనేది n power of -1 power of n తీసుకున్నాం సార్. we already know about it. n ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 వస్తుంది సార్. n ఈక్వల్ టు 2 తీసుకుంటే స్క్వేర్ అంటే పాజిటివ్ కాబట్టి 2 వస్తుంది సార్. అదే n ఈక్వల్ టు 3 తీసుకుంటే 1/3 అవుతుంది. n ఈక్వల్ టు 4 తీసుకుంటే 4 సార్. n ఈక్వల్ టు 5 తీసుకుంటే 1/5. సో ఇఫ్ ఐ టేక్ ఎన్ ఆడ్ సబ్సీక్వెన్స్ అంటే S2n minus 1 sequence తీసుకుంటే that can be 1, 1/3, 1/5 and so on sir. So the limit of the Sn sequence is what sir? It is 0. That means a sequence can have a subsequential limit. A sequence can have a subsequential limit, but the given sequences need not to be a convergent. ఇచ్చిన సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవ్వదు. అంటే ఒక సబ్సీక్వెన్షియల్ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయినంత మాత్రాన ఇచ్చిన సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అని కాదు. ఎప్పుడు సార్ కన్వర్జెంట్ అవుతుంది అంటే సబ్సీక్వెన్షియల్ లిమిట్ ఒకటి ఫైండ్ అవుట్ చేసి మొత్తం సీక్వెన్స్ ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది సార్ అంటే ద సీక్వెన్స్ షుడ్ బి ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్
డిక్రీజింగ్ ఓన్లీ. ఎందుకంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అయినప్పుడు సబ్సీక్వెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి అది ఎల్ అనే పాయింట్ కన్వర్జెంట్ అయితే ఓవరాల్ సీక్వెన్స్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్జెంట్ టు ఎల్ పాయింట్ ఓన్లీ. బట్ ఇక్కడ మనకి ఈ సీక్వెన్స్ అనేది నెయిదర్ ఇంక్రీజింగ్ నాట్ డిక్రీజింగ్ సార్. బట్ ఆడ్ సీక్వెన్స్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ టెన్స్ టు 0 అండ్ ఈవెన్ సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ అన్బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ and it is tends to infinity only. That implies that subsequence is limit of the subsequence is infinity. Divergence. Okay. And theorem: a real number L is a subsequential limit of a sequence n if and only if every neighborhood of L contains infinitely many elements of the sequence n. Sir, we have discussed already. ఎందుకంటే 1/3 1/5 and so on ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సో ఆన్ 0 అంటే టెన్స్ టు 0 అవుతుంది కాబట్టి నియర్ పాయింట్స్ అనేది తీసుకుంటే అంటే 0 కన్వర్జ్ అవుతుంది కాబట్టి 0కి నియర్ పాయింట్స్ అండ్ మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్. సో ఈ పాయింట్స్ దగ్గర తీసుకుంటే మనకి ఇన్ఫినిట్లీ మెనీ వస్తాయి సార్ ఫర్ ఆడ్ సీక్వెన్స్. మనం తీసుకున్న S2n-1 సీక్వెన్స్ అనేది ఇన్ఫినిట్లీ మెనీ ఎలిమెంట్స్ అనేవి ఈ రీజియన్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో దట్ ఈస్ ద డెఫినేషన్. అంటే రియల్ నెంబర్ ఎల్ ఈజ్ సబ్సిక్వెన్షియల్ లిమిట్ అయితే మనకి ఆ నెంబర్ ఏంటయింది సార్ 0. ఇక్కడ 0 తీసుకున్నాం. సో ఆఫ్ ఏ సీక్వెన్స్ n if and only if every neighborhood of L contains infinitely many elements of the sequence n. And Beljono-Weierstrass theorem, sir. Every bounded sequence of real numbers has a convergent subsequence. అంటే ఒక సీక్వెన్స్ అనేది బౌండెడ్ అయింది అనుకోండి సార్, there must have a convergent subsequence. Every bounded sequence of real numbers has a convergent subsequence. Very very important theorem సార్. ఎందుకు సార్ ఇది ఇంపార్టెంట్ అంటే మనం సీక్వెన్స్ అనేది బౌండెడ్నెస్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయగలిగితే there must have a one limit point. Limit of the sequence is different from limit points. Limit points ante a sequence can have at most one limit point. Sequence ki at most one limit point. But if it taken not sequence, if it taken any sets, then it can have a many limit points. Sir, మిమ్మల్ని class 1 class 2 అనేది చదవమని చెప్పాను సార్, చూడమని చెప్పాను. How many members are seen sir? ఎంతమంది దీని క్లాస్ చూసారు సార్? అది నేను చూసా సార్ క్లాస్. ఓకే. రిమైనింగ్ సార్ మీరు పంపించే మెటీరియల్ చూశాను సార్ ఒకసారి. ఓకే, అర్థమైంది సార్? పర్లేదా? లేదంటే క్లాస్ చూస్తారా? కంటిన్యూ చేయండి సార్. సార్ ఆ క్లాస్ మీరేనా సార్ చెప్పారు? అంటే కొంచెం టోన్ తేడా ఉన్నట్టు అనిపించింది సార్. యాక్చువల్ ఏంటంటే స్పీకర్ అనేది అది బాగాలేదు సార్. ఈ క్లాస్ స్టార్ట్ అయిన నుంచి మంచి స్పీకర్ అనేది కొన్నాను సార్. అది మెటాలిక్ సౌండ్ బాగా వస్తుంది కదా సార్. అదే సార్, అదే మీ వాయిస్ లో అనిపించలేదు, అందుకనే డౌట్ వచ్చింది. నేనే సార్. ఆ స్పీకర్ అసలు కంప్లీట్ గా బాగాలేదు. తర్వాత కొంచెం బెటర్ స్పీకర్ అనేది తీసుకున్నాను సార్. ఇది 2000 రేట్, అందరూ కొంచెం క్లియర్ గా ఉంది. ఓకే సార్, క్లాస్ స్టార్ట్ కంటిన్యూ సార్. Beljono-Weierstrass theorem అంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ యాజ్ ఏ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్. అండ్ బౌండెడ్ అయితే సరిపోతుంది సార్. దట్ మస్ట్ హ్యావ్ ఏ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్ అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఏమవుతుంది సార్ అని అంటే కన్వర్జెంట్ అవుతుంది. వాట్ అబౌట్ ది కాన్వర్స్ ఆఫ్ Beljono-Weierstrass theorem సార్? Converse can be true or not true. ట్రూనే కదా సార్? ట్రూ అవుతుంది సార్. ట్రూ అవుతుంది. అంటే if a sequence has a convergent subsequence, then the sequence is bounded. Yes sir. ఒక సీక్వెన్స్ కి కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ ఉంటే that sequence must be a bounded. I have given one example earlier. Can you relate with this statement in the converse part?
ఎగ్జాంపుల్ ఈజ్ n పవర్ ఆఫ్ -1 పవర్ ఆఫ్ n సార్. దీనికి ఏమైంది సార్? ఏ సీక్వెన్స్ హ్యాస్ ఎ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్, బట్ ఈస్ దట్ బౌండెడ్? రెస్పాన్స్ సార్. Okay. ఆల్టర్నేటివ్ గా వస్తాయి సార్, ఆల్టర్నేటివ్ వస్తాయి సార్. Yes sir, that is what I want to know sir. సో సబ్సీక్వెన్స్ అనేది ఏమవుతుంది సార్ అని అంటే కన్వర్జెంట్ అవుతుంది. S2n-1 అనేది tends to 0. But if you take an odd tens, then what will happen sir? 2, 4, 6 and so on. And that means the even sequence is unbounded above. That means it is not a bounded. Okay na sir? So converse is not true. Example అనేది ఇది తీసుకుంటారు సార్. So every bounded sequence of real numbers has a subsequential limit. So దీనికి subsequential limit ఏంటి సార్? ఈ odd sequence కి 2n-1 కి tends to 0 అనేది subsequential limit of the sequence. ఇక్కడ ఒక సీక్వెన్స్ తీసుకున్నారు సార్. en అనేది sin nπ/2 తీసుకున్నారు and greater or equal to 1 is bounded sequence. ఎందుకు సార్ అని అంటే sin x అనేది can be controlled by less or equals to 1 modulus -1 less than or equal to sin x is less or equals to 1 కాబట్టి. So if I taken u1, u5, u9 and so on, that means u of 4n-3 is convergence subsequence that converges to L only. 1 only, because 1 by 1 అప్లై చేసుకుంటే ఏమొస్తుంది సార్? 1, 0, -1 తర్వాత 0, 1 and 0, -1, 0, 1 ఈ టైప్ ఆఫ్ వస్తాయి సార్. దట్ మీన్స్ u1 is 1 సార్, u5 is 1 సార్ అండ్ u9 is 1 సార్. ఐ థింక్ ఇక్కడ ప్లేస్ వాల్యూస్ అన్ని 1 వస్తున్నాయి సార్. అవును సార్. అంటే మనకి వచ్చేసరికి ఎలా వస్తుంది సార్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఓన్లీ +1 వస్తుంది సార్. ద రిమైనింగ్ థింగ్స్ ఆర్ మిగతా 0 అంటే -1, 0 అంటే -1. ఎస్ సార్, 0 ఆర్ -1 వస్తుంది. సో మనకి అంటే సైన్ అనేది 1 టైం తిరిగింది అనుకోండి 4 క్వాడ్రంట్స్ దాటుతుంది కాబట్టి డిఫరెన్స్ అనేది ప్రతి దానికి కూడా 4 చూడండి. సో ప్రతి 4 క్వాడ్రంట్స్ యొక్క డిఫరెన్స్ అనేది 1 అనేది వస్తుంది. అందువల్ల ఇలా అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ యూ కన్సిడర్ u2, u4, u6 అండ్ సో ఆన్, దెన్ వాట్ విల్ హ్యాపెన్ సార్? u2n అనే సీక్వెన్స్ అనేది కన్వర్జెస్ టు 0 బికాస్ 0, 0, 0 అండ్ సో ఆన్. ఓకేనా సార్? సో ద సీక్వెన్స్ has a subsequential limit. One limit is 1 and another limit is 0. And the sequence un is n power of -1 power of n సార్. ఈ సీక్వెన్స్ ఏమవుతుంది సార్? అన్బౌండెడ్ సీక్వెన్స్, ఎందుకంటే కెనాట్ కంట్రోల్డ్. ద సబ్సీక్వెన్స్ u2n is ఏంటి సార్? డైవర్జెంట్ సీక్వెన్స్, బట్ ద సీక్వెన్స్ u2n-1 is convergent and the limit is 0 only. We already did about it. ఓకేనా సార్? అండ్ ద ఇంపార్టెంట్ వన్ సార్, ఇది లిమిట్ సుపీరియర్ అండ్ లిమిట్ ఇన్ఫీరియర్ గురించి అడుగుతారు ఎక్కువగా. లిమిట్ సుపీరియర్ అంటే గ్రేటెస్ట్ సబ్సీక్వెన్షియల్ లిమిట్ ఆఫ్ en సార్. అంటే మనం లిమిట్ పాయింట్స్ అనే ప్రతి దాన్ని కట్టాక సబ్సీక్వెన్షియల్ లిమిట్స్ లోని ద గ్రేటెస్ట్ వన్ అనేది ఏం చేయాలి సార్ అంటే దట్ ఈస్ ద లిమిట్ సుపీరియర్ అవుతుంది, లేదా అప్పర్ లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ సార్. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై బార్ అనేది అప్పర్ సైడ్ పెడతాం సార్. అండ్ లిమిట్ సుప్రీమో ఆఫ్ un సార్, లిమిట్ సుప్రీమో ఆఫ్ un అని చేస్తాం సార్. అండ్ అంటే దీని అర్థం ఏంటి సార్ అని అంటే గ్రేటెస్ట్ సబ్సీక్వెన్షియల్ లిమిట్ ఆఫ్ un అంటే మనం తీసుకున్న సీక్వెన్స్లు, ఫర్ ఎగ్జాంపుల్ en అనేది ఒక సీక్వెన్స్ సార్. ఓకే, ఇప్పుడు u2n కోసం సార్ 4n, u4n-1, u4n-2, u4n-3. సో
ఇది ఏమొచ్చింది సార్ అని అంటే 1 వచ్చింది సార్, ఇది 2 వచ్చింది సార్, జస్ట్ ఐఎమ్ సేయింగ్ ఇది 3 వచ్చింది సార్, ఇది 4 వచ్చింది సార్. అంటే కెన్ యూ డిఫైన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇట్ సార్? ఎలా వస్తుంది సార్ సీక్వెన్స్ అనేది? 4 3 2 1 4 3 2 1 అండ్ సో ఆన్. ఈ టైప్ ఆఫ్ సీక్వెన్స్ అండి సార్ ఇది. ఎందుకంటే 4n - 1 n = 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 4 వస్తుంది సార్, n = 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 వస్తుంది. ఓకేనా సార్? సో దిస్ ఈజ్ వన్ సీక్వెన్స్ సార్. ఈ సీక్వెన్స్ తీసుకుంటే మనకి ఫస్ట్ సీక్వెన్స్ అనేది దేనికి కన్వర్జ్ అవుతుంది సార్? 1 అనే పాయింట్ కి. సెకండ్ సబ్ సీక్వెన్స్ తీసుకుంటే 2 అనే పాయింట్ కి, థర్డ్ సబ్ సీక్వెన్స్ 3 అనే పాయింట్ కి, ఫోర్త్ సబ్ సీక్వెన్స్ 4 అనే పాయింట్. బట్ ద లిమిట్ సుపీరియర్ అంటే వీటిలో సబ్సీక్వెన్స్ లో గ్రేటెస్ట్ సబ్సీక్వెన్షియల్ లిమిట్ సార్. గ్రేటెస్ట్ సబ్సీక్వెన్షియల్ లిమిట్ అంటే ఇచ్చిన సబ్సీక్వెన్షియల్ లిమిట్ లో ద గ్రేటెస్ట్ వన్, విచ్ వన్ ఈస్ గ్రేటెస్ట్ వన్? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వన్ సార్? 4. 4 implies 4 is limit superior of the sequence. Yes, the sequence is not convergent but exists a limit superior. Okay na sir? And limit inferior కూడా ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం సార్. లిమిట్ inferior అంటే least of the sequential limit of the un is said to be inferior of the sequence sir. Limit inferior. లిమిట్ ఇన్ఫీరియర్ ఎంత అవుతుంది సార్? 1 ఓన్లీ. ఓకేనా సార్? దట్ ఈస్ ద కాన్సెప్ట్ సార్. యాక్చువల్లీ ఇది మీకు కొంచెం క్లియర్ గా అర్థమైతే మీరు ప్రాబ్లమ్స్ లిమిట్ సుపీరియర్ ఇన్ఫీరియర్ గురించి చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వచ్చినప్పుడు ఏం వస్తుందని క్లియర్ గా తెలుసుకుంటే ఈక్వల్ గా వచ్చినప్పుడు మీరు అన్ని ప్రతిదీ చేయొచ్చు సార్. ఇది ఎందుకంటే డిఫరెంట్ కేసెస్ తీసుకొని ఎలా వస్తుంది అనేది చెప్పాను సార్. అయితే సార్ ఎస్ రామకృష్ణ గారు, లిమిట్ సుపీరియర్ కి ఇన్ఫీరియర్ కి ప్రతిదానికి అయితే మనం సబ్ సీక్వెన్స్ లో కట్టాలా సార్ ప్రతిదానికి? అంటే ఏదైనా నో నీడ్ సార్. యాక్చువల్ ఏంటంటే కొన్ని సీక్వెన్స్ కన్వర్జెంట్ అయిపోతాయి కదా సార్. అప్పుడు రెండు ఈక్వల్. ఇప్పుడు ఎలా చెప్పాలి సార్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/n సీక్వెన్స్ తీసుకున్నారు సార్, ఇది కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి 0 కదా సార్. సో లిమిట్ సుపీరియర్ అంటే ఇక్కడ లిమిట్ సుపీరియర్ మాక్సిమం వాల్యూ 1 ఉంది కదా సార్ అని 1 వేయకూడదు. ఏం వేయాలి సార్? సుపీరియర్ అండ్ లిమిట్ అనేది ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి టర్మ్ వేర్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. n అనేది ఇన్ఫినిటీని అప్రోచ్ అయినప్పుడు వాట్ కుడ్ బి ద మాక్సిమం వాల్యూ? n అనేది ఇన్ఫినిటీని అప్రోచ్ అయినప్పుడు వాట్ కుడ్ బి ద మాక్సిమం వాల్యూ? ఏది ఎక్కువ ఉంటుంది? ఇది 1 అనే వాల్యూ అనేది ఎప్పుడు వస్తుంది సార్? n = 1 ఓన్లీ. n = 2 అయితే 1/2, n = 3 అయితే 1/3. అలా ఇన్ఫినిటీ అయినప్పుడు లిమిట్ ఏమవుతుంది సార్? సుప్రీమం ఆఫ్ ది లిమిట్ అనేది 0 ఓన్లీ. అండ్ లిమిట్ ఇన్ఫిమం ఇది కూడా n అనేది ఇన్ఫినిటీ అప్రోచ్ అయినప్పుడు ఇన్ఫిమం ఆఫ్ ద సీక్వెన్స్ అంటే తక్కువ వేయాలి కదా సార్ అని అంటే మరి తక్కువ వచ్చేసరికి కూడా అదే కదా సార్. బికాజ్ ఇట్ ఈస్ కన్వర్జెన్స్ కాబట్టి లిమిట్ సుపీరియర్ ఈక్వల్ టు లిమిట్ ఇన్ఫీరియర్ అవుతుంది సార్. ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ యాజ్ ఈక్వల్ ఫర్ లిమిట్ సుపీరియర్ అండ్ లిమిట్ ఇన్ఫీరియర్ రెండు కూడా ఈక్వల్ గా ఉంటుంది సార్. అంటే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఈక్వల్ గా ఉంటే ద సీక్వెన్స్ కెన్ బి కన్వర్జెంట్ సార్. సో మనకి ఇచ్చిన ఫస్ట్ కేసులో అనేది సీక్వెన్స్ ఈజ్ నాట్ కన్వర్జెంట్ సార్. ఇక్కడ నాట్ కన్వర్జెంట్ అన్నప్పుడు అది డైవర్జెంట్ అవుతుందా సార్? యాక్చువల్లీ మీకు చెప్పాను కదా సార్, నాట్ కన్వర్జెంట్ అయినప్పుడు డైవర్జెంట్ అని కొన్నిసార్లు రాస్తారు సార్. ఒకవేళ మనకి ఆసిలేట్స్ ఫైనైట్లీ, ఆసిలేట్స్ ఇన్ఫినైట్లీ అనే టర్మ్ అనేది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో ఇచ్చినప్పుడు యు మస్ట్ గో ఇంటూ దట్ సార్. ఆ రెండు కనుక ఈక్వల్ ఓన్లీ డైవర్జెంట్ అన్నప్పుడు మనం డైవర్జెంట్ కి వెళ్ళాలి సార్. ఆసిలేట్స్ అనేది టర్మ్ అనేది లేనప్పుడు మనం వెళ్ళొచ్చు సార్, డైవర్జెన్స్ కి వెళ్ళొచ్చు. ఓకే సార్. ఓకే. ఎస్ సార్.
ఎందుకంటే ఇక్కడ 1 2 3 4 సీక్వెన్స్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి ఆసిలేట్స్ ఫైనైట్లీ అనేది ఇక్కడ అవుతుంది సార్. ఓకే సార్. Yes. And the least subsequential limit of En is said to be lower limit or the limit inferior of En, and this is denoted by lower side denote చేస్తాం. అండ్ ఒక సీక్వెన్స్ అనేది అన్బౌండెడ్ అబౌవ్ అంటే ఏంటి, మనం అప్పర్ లిమిట్ అనేది దానికి ఇవ్వలేకపోతున్నాం. అప్పర్ లిమిట్ అనేది అంటే మనం ఒక పెద్ద నెంబర్ తో దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి n tends to infinity అయితే ఏమవుతుంది సార్, ఇట్ గోస్ టు ఇన్ఫినిటీ ఓన్లీ. వెరాజ్ సిమిలర్ గా బౌండెడ్ బిలో అన్బౌండెడ్ బిలో అయినప్పుడు అంటే లోవర్ బౌండ్ అనేది ఆ సీక్వెన్స్ అనేది ఇవ్వలేకపోతున్నాం. అంటే ఒక చిన్న నెంబర్ తో మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి డిక్రీజ్ సీక్వెన్స్ అవుతూ చిన్న నెంబర్ తో కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇట్ గోస్ టు మైనస్ ఇన్ఫినిటీ. ఓకేనా సార్? లిమిట్ అప్పర్ ఆఫ్ UN ఈక్వల్ టు ఇన్ఫినిటీ అండ్ లోవర్ ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ. And examples, sir. En equal to minus 1 power of n into 1 plus 1 by n, sir. ఇక్కడ ఏమవుతుంది సార్, బౌండెడ్ సీక్వెన్స్ దట్ ఈస్, అండ్ లిమిట్ అప్పర్ అనేది 1 అని రాసాను సార్. ఎందుకంటే మనం n tends to infinity అయినప్పుడు ఇది లిమిట్ అనేది ఏమవుతుంది సార్, మైనస్ 1 పవర్ ఆఫ్ n ఇంటూ 1 ప్లస్ 1 బై n లిమిట్ అనేది ఏమవుతుంది, n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1 బై n టెన్స్ టు 0. దట్ మీన్స్ ద లిమిట్ గోస్ టు మైనస్ 1 పవర్ ఆఫ్ n ఓన్లీ. దట్ మీన్స్ 1 కామా మైనస్ 1 ఆర్ ది పాసిబుల్ లిమిట్స్. సో పాసిబుల్ లిమిట్స్ ఆర్ 1 కామా మైనస్ 1. దట్ మీన్స్ అప్పర్ లిమిట్ ఈస్ 1 అండ్ లోవర్ లిమిట్ ఈస్ మైనస్ 1. క్లియర్ సార్? ఓకే సార్. And next one చూడండి సార్, En equal to 1 by n, n greater equal to 1, the sequence En is bounded sequence. ఎందుకంటే 1 by n is controlled by less or equal to 1 only, and upper limit and lower limit is 0 only. n tends to infinity అయితే ప్రతిది కూడా 0 నే అప్రోచ్ అవుతుంది సార్. బట్ ఇఫ్ యూ కన్సిడర్ థర్డ్ సీక్వెన్స్ En equal to minus 1 power of n into n square సార్. సో మైనస్ 1 పవర్ ఆఫ్ n ఇంటూ n స్క్వేర్ అంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే ఏమవుతుంది సార్, ఇది వెన్ పాజిటివ్ ఇట్ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే ఇట్ గోస్ టు ప్లస్ ఇన్ఫినిటీ. అదే ఆడ్ సీక్వెన్స్ తీసుకుంటే ఏమవుతుంది సార్, ఇది ఇట్ గోస్ టు మైనస్ ఇన్ఫినిటీ. సో బౌండెడ్ అన్బౌండెడ్ అబోవ్ అండ్ అన్బౌండెడ్ బిలో సీక్వెన్స్ ఇట్ ఈస్. సో అప్పర్ లిమిట్ అనేది ఇన్ఫినిటీ, లోవర్ లిమిట్ అనేది మైనస్ ఇన్ఫినిటీ. And the fourth sequence is En equal to n power of minus 1 power of n, sir. n power of minus 1 power of n. So the sequence En is unbounded above, sir. ఎందుకంటే ఈవెన్ సీక్వెన్స్ ఏమైంది సార్, ఇక్కడ 2 4 6 and so on వస్తుంది కాబట్టి we cannot control it. But odd sequence ఏమవుతుంది సార్, 1 1 by 3 1 by 5 and so on. So that is controlled and it tends to 0. So lower limit is 0 and upper limit is infinity. Yes sir. And if you take n En equal to n square, then what will happen sir, then En is unbounded above. ఎందుకంటే 1 square 2 square 3 square and so on n square. సో అన్బౌండెడ్ అబౌవ్ అండ్ బౌండెడ్ బిలో. బౌండెడ్ బిలో ఉంది కదా సార్ అని లోవర్ లిమిట్ అనేది 1 అయ్యకూడదు సార్, ఎందుకంటే 1 స్క్వేర్ వచ్చింది కదా అని 1 అయ్యకూడదు. ఇక్కడ లోవర్ లిమిట్ ఆఫ్ ది En అంటే ఏంటి సార్, వేర్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు తక్కువ లిమిట్ ఏది సార్ అని క్వశ్చన్ అనమాట. n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు మాత్రమే లోవర్ లిమిట్ అయినా సరే అప్పర్ లిమిట్ అయినా సరే, నాట్ ఫర్ స్టార్టింగ్ U1 U2 U3 సార్. ఓకేనా సార్? సో దీని అర్థం ఏంటి సార్ అని అంటే ఫైనల్ గా మనం ఒక సీక్వెన్స్ కి UN అనే సీక్వెన్స్ కి అప్పర్ లిమిట్ ఉంది సార్. అప్పర్ లిమిట్ అనేది లెట్ us say L.
ఓకే సార్, ఎల్ అనేది అప్పర్ లిమిట్ అయింది. అంటే దాని అర్థం ఏంటి సార్ అని అంటే u1 u2 అండ్ సో ఆన్ సమ్ uk అనేవి ఆర్ నాట్ ఇన్ ద దేంట్లో ఉంటుంది సార్ ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్. ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ లో ఉండవు. అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ కామా ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనే దాంట్లో ఉండవు. బట్ వాట్ విల్ బి దేర్ ఇన్ దిస్ ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ సార్ uk plus 1 uk plus 2 and so on infinity terms. ఇన్ఫినిటీ టర్మ్స్ అనేది దేంట్లో ఉంటాయి సార్ ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ లో ఉంటాయి. అందువల్ల మనం లిమిట్ అనేది రాసినప్పుడు ఫర్ ఇన్ఫినైట్లీ మెనీ అని రాస్తాం, నాట్ ఫర్ ఫైనైట్లీ మెనీ. ఎందుకంటే ఈ ఫైనైట్లీ మెనీ అనేవి దేంట్లో ఉండట్లేదు సార్, ఆ యొక్క లిమిట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అనేవి ఇవన్నీ ఉండవు. బట్ ఇన్ఫినైట్లీ మెనీ అనేవి లిమిట్ లో ఉంటాయి. సో లిమిట్ పాయింట్ అనేది ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తారు సార్ అని అంటే SR of x intersection x ఈ నాన్ ఎంటీ అని రాస్తున్నారు. లిమిట్ పాయింట్ అంటే ఏం రాస్తారు సార్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఎక్స్. ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఓపెన్ స్పియర్ సార్. ఓపెన్ స్పియర్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటి సార్ రియల్ నెంబర్స్ తీసుకుంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఇక్కడ ఉంటుంది, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఇక్కడ ఉంటుంది, అండ్ దిస్ ఈజ్ అవర్ లిమిట్ ఎల్ ఇంప్లైస్ ఎక్స్ అనే ఎల్ అంటే ఎక్స్ అంటే ఎల్ సార్ ఇక్కడ. సో మనం ఎప్సిలాన్ అంటే ఆర్ సార్ ఇక్కడ ఎస్ ఎప్సిలాన్ ఆఫ్ ఎల్ అని రాసుకోవచ్చు ఇంటర్సెక్షన్ ఎల్. ద లిమిట్ పాయింట్ ఎల్ కాబట్టి షుడ్ బి నాట్ ఈక్వల్ టు ఎంటీ. ఎందుకంటే ఎల్ కాకుండా ఎన్ని ఉంటాయి సార్ పాయింట్స్ ఇన్ఫినిట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ పాయింట్స్ సార్ uk plus 1 uk plus 2 అండ్ సో ఆన్. అవన్నీ కూడా దేంట్లో ఉంటాయి సార్ అని అంటే ఈ ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ లో ఉంటాయి. సో అప్పర్ బౌండ్ అయినప్పుడు అలా, సిమిలర్ గా మనం లోవర్ బౌండ్ అయినప్పుడు కూడా అదే ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం సార్. అంటే ఫైనైట్లీ మెనీ అనేవి ఏంటంటే నాట్ ఇన్ దట్ ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్, బట్ ఇన్ఫినైట్లీ మెనీ ఆర్ ఇన్ ద ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ సార్. సార్ కర్సర్ పని okay fine. Okay, next one sir, that un be a bounded sequence u star అనేది ఏమన్నాను సార్ అప్పర్ బౌండ్ ఆఫ్ ది లిమిట్ ఆఫ్ ది అప్పర్ బౌండ్, అండ్ u lower star is equal to lower limit of the un sir. Then let b be a least upper bound and small b is a greatest lower bound of the sequence, then it should be a bounded sequence sir. That means b is less or equals to u star is less or equals to b అవుతుంది. ఎందుకంటే అప్పర్ లిమిట్ అనేది వాటి మధ్యలో ఉంటుంది, లీస్ట్ అప్పర్ బౌండ్ కి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. సిమిలర్ గా దీనికి కూడా అప్లై అవుతుంది సార్. అందువల్ల దేర్ ఫోర్ ఫర్ పాజిటివ్ ఎప్సిలాన్ యూ స్టార్ మైనస్ ఎప్సిలాన్ అంటే నేను ఎల్ అనే కేసు తీసుకున్నాను కాబట్టి ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఇస్ లెస్ దాన్ యుఎన్ ఇస్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఇన్ఫినైట్లీ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎన్ ఉంటుంది సార్. ఓకే, అండ్ దీనికంటే తక్కువ దేనికి ఉంటుంది సార్ అని అంటే ఫైనైట్లీ మెనీ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అని అంటే ఐ మీన్ నాట్ ఇన్ దట్ సీక్వెన్స్, ఐ మీన్ నాట్ ఇన్ దట్ ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ ఎల్ లో ఉన్నప్పుడు ఫైనైట్లీ మెనీ వస్తుంది సార్. And a bounded sequence un is convergent if and only if upper bound of the sequence equals to lower bound of the sequence. అంటే ఆ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవ్వాలి సార్ ఫస్ట్ థింగ్ అనేది. దట్ ఇంప్లైస్ ఈజ్ కన్వర్జెంట్ అవ్వాలంటే అప్పర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ బౌండ్ అవుతుంది. అండ్ ఇదనేది చాలా ఇంపార్టెంట్ సార్ యాక్చువల్లీ, ఎందుకంటే చాలా సార్లు వస్తుంది స్టేట్మెంట్ కింద ఏంటంటే యుఎన్ విఎన్ అనేవి బౌండెడ్ సీక్వెన్స్ అయినప్పుడు upper bound of the un plus upper bound of the vn should be greater or equal to దీన్ని ఇన్ డీటెయిల్ గా రాద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్
Okay, I'm taking un is one sequence, sir. vn is another sequence. Okay, ఇప్పుడు un కి లిమిట్ సుపీరియర్ అంటే అప్పర్ బౌండ్ ఆఫ్ ది un ఫైండ్ అవుట్ చేసాం సార్. దీనికి అప్పర్ బౌండ్ ఆఫ్ ది vn సార్ అండ్ లోవర్ బౌండ్ ఆఫ్ ది un సార్ అండ్ లోవర్ బౌండ్ ఆఫ్ ది vn సార్ అండ్ un ప్లస్ vn అనేది కలిపాను సార్. ఇక్కడ అప్పర్ బౌండ్ ఆఫ్ ది un ప్లస్ vn సార్ అండ్ లోవర్ బౌండ్ ఆఫ్ ది un ప్లస్ vn సార్. సో మనం వీటిని ఎలా కంపేర్ చేయాలి సార్ అని అంటే, ఇప్పుడు వీటిలో లీస్ట్ వన్ ఏమవుతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే చిన్నవి ఏంటంటే సింగిల్స్ ఉన్నవి చిన్నవి అవుతాయి సార్. సో ఇది చిన్నది ప్లస్ ఇది కూడా చిన్నది. vn is less or equals to వీటి యొక్క సమ్మేషన్ మే బి మోర్ దాన్ ఇండివిజువల్ సమ్మేషన్స్. ఎందుకంటే ఇండివిజువల్స్ అనేవి లోవర్ అవ్వచ్చు, కెన్ బి లోవర్, బట్ సమ్మేషన్ కెన్ బి మోర్. అండ్ ఈ లోవర్ కంటే అప్పర్ అనేది ఎక్కువ అవుతుంది సార్. ఎందుకంటే మనకు తెలుసు కదా, లోవర్ కంటే అప్పర్ అనేది ఎక్కువ సమ్మేషన్. అండ్ ఈ సమ్మేషన్ యొక్క లోవర్ అప్పర్ కంటే ఇండివిజువల్ అప్పర్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, un అనేది ఫర్ ఎగ్జాంపుల్ -1 పవర్ ఆఫ్ n తీసుకున్నాం సార్. vn అనేది ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం సార్, ఏదైనా తీసుకోవచ్చు. సో మనం ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేస్తే un కి అప్పర్ బౌండ్ ఏమవుతుంది సార్? అప్పర్ లిమిట్ ఈజ్ 1, లోవర్ లిమిట్ ఈజ్ -1. దీనికి vn కి వచ్చేసరికి ఐ థింక్ ఐ షుడ్ టేక్ మైనస్ సార్. ఇది డిలీట్ చేద్దాం. vn కి వచ్చేసరికి అప్పర్ లిమిట్ ఏమవుతుంది సార్? 1 అండ్ లోవర్ లిమిట్ ఏమవుతుంది సార్? -1 సిమిలర్ గా. అండ్ un ప్లస్ vn వచ్చేసరికి ఏమవుతుంది సార్? రెండు క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. కాబట్టి అప్పర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఓన్లీ. ఓకే, ఇఫ్ యూ కన్సిడర్ లోవర్ లిమిట్ ఆఫ్ దిస్ బోత్, దెన్ వాట్ విల్ హ్యాపెన్ సార్? ఇండివిజువల్ సమ్ అనేది ఎంత అవుతుంది సార్? -2 ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు కాంబినేషన్ ఆఫ్ దిస్ un ప్లస్ vn. n సార్ అప్పర్ లోవర్ లిమిట్ అనేది 0 ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ కూడా ఎంత సార్? 0 ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ లాస్ట్ వన్. సో ఎంత సార్? 1 + 1 అంటే 2. సో -2 ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు 0 లెస్ ఆర్ ఈక్వల్స్ టు 2. సరిపోయింది కదా సార్ ఈ ఈక్వేషన్ అనేది? అందువల్ల మనం ఈ విధంగా అవుతుంది సార్. ఇండివిజువల్ ఆఫ్ లోవర్ ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ది లోవర్ ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ది అప్పర్ ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు ఇండివిజువల్ ఆఫ్ ది లోవర్ సార్. ఈ కేసు అనేది కొంచెం గుర్తించుకుంటూ మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి సార్ దేనికి రిలేటెడ్ గానీ. ఓకే, మౌత్ అనేది ఏదో డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ nπ/2 తీసుకున్నాడు సార్ un అనేది. vn అనేది cos nπ/2. సో సమ్మేషన్ చేస్తే ఏమొస్తుంది సార్? sin nπ/2 ప్లస్ cos nπ/2. సో దీంట్లో లోవర్ వచ్చేసరికి ఏమవుతుంది సార్?
బోత్ కెనాట్ బి -1 అట్ ఏ వన్ టైం. ఎందుకంటే ఒకటి -1 అయితే రెండోది అనేది 0 అవుతుంది. ఓకేనా సార్? సో లోవర్ లిమిట్ ఈజ్ -1, లోవర్ లిమిట్ ఆఫ్ సైన్ ఆల్సో -1, లోవర్ లిమిట్ ఆఫ్ this also -1. That means, and upper limit is 1, upper limit of vn is 1, and upper limit of summation is 1. ఓకేనా సార్? ఈ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఆ పైన ఉండే స్టేట్మెంట్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది సార్. అండ్ సిమిలర్ గా మనకి ప్రొడక్ట్ కూడా డిఫైన్డ్ అవుతుంది సార్. వే en అండ్ vn ఆర్ గ్రేటర్ దాన్ 0. en అండ్ vn అనేవి సీక్వెన్స్ అనేవి పాజిటివ్ సీక్వెన్స్ కి మాత్రమే అప్లై అవుతుంది సార్ ఈ కండిషన్ అనేది. నెగిటివ్ సీక్వెన్స్ ఏమంటే అయితే ఏమవుతుంది సార్ అని అంటే కండిషన్ విల్ బి రివర్స్డ్, అంటే కండిషన్ అనేది రివర్స్ అవుతుంది సార్. అది కూడా మనం చూద్దాం సార్ ఒకసారి. ఓకే, ఇది మనకి ఏంటి సార్ అని అంటే అప్పర్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆఫ్ అప్పర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ ఆఫ్ ది ప్రొడక్ట్, అప్పర్ లిమిట్ ఆఫ్ ది ప్రొడక్ట్ సార్. ఓకే, అండ్ ఇండివిజువల్ లోవర్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది లోవర్స్. ఓకేనా సార్? ఈ రెండు చిన్నది అబ్జర్వ్ చేసుకుని సరిపోతుంది సార్. అండ్ రెండో కేసు ఏమన్నాను సార్, ఒకటి en అనేది <0 అండ్ vn అనేది <0 సార్. ఇప్పుడు ఏమవుతుంది సార్, un vn ఈజ్ ఆల్వేస్ <0 ఓన్లీ. en vn ఈజ్ <0 అంటే ఇప్పుడు ఏమవుతుంది సార్, అప్పర్ లిమిట్ అనేది <0, సో మనం ఇక్కడ ఏం తీసుకోవాలి సార్ అని అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ ది un vn అంటే un vn అనేది <0 కాబట్టి why can't we write in somewhere, ప్రీవియస్ గా మనం తీసుకున్నాం సార్ ఏంటది -1 పవర్ ఆఫ్ n మైనస్ అనేది ముందర రాసుకుందాం u అనేది. సో ఇది no it won't be negative sir. Then I have to take good example. Say ఇది కూడా మనకి ప్లస్ మైనస్ లని ఫామ్ అవుతుంది. ఆల్వేస్ <0 ఉండేది ఏం సార్, -1/n తీసుకున్నాం అంటే అది అనేది టెన్స్ టు 0 అవుతుంది. అప్పర్ అండ్ లోవర్ లిమిట్ అనేది 0 అయిపోతాయి. అలా కాకుండా ఓన్లీ నెగిటివ్ ఉండేది అంటే ఫైనైట్లీ మెనీ అవ్వాలి అండ్ ఓన్లీ నెగిటివ్ ఉండాలి సార్. ఆసిలేషన్ అవ్వాలి అండ్ నెగిటివ్ ఉండాలి. వాట్ కుడ్ బి ద ఈక్వేషన్ సార్? ఆసిలేషన్స్ ఉండేవి ఓకే, మైనస్ అని తీసుకున్నాం సార్. మైనస్ అని తీసుకుంటే ఇన్ఫినిట్ అయిపోతుంది. సైన్ తీసుకుంటే ప్లస్ మైనస్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఆల్వేస్ నెగిటివ్ ఉండాలి. గ్రేటర్ దెన్ కాకుండా we cannot form a సీక్వెన్స్ ఉండదా సార్? అంటే రెండు డిఫరెంట్ వచ్చే వాల్యూస్ తో -1 పవర్ ఆఫ్ n ఇంటూ ఇది తీసుకున్నా సార్ అగైన్ అదే వస్తుంది సార్. ఇంటూ 1 + 1/n రాద్దాం అనుకున్నా. ఓకే, vn <0, vn greater than 0 సార్. vn ఏమవుతుంది సార్, <0. సో లిమిట్ అప్పర్ ఆఫ్ vn ఈజ్ ఏమవుతుంది సార్, అప్పర్ లిమిట్ ఈజ్ ఆల్సో <0, బట్ ఇట్ కెన్ బి ఈక్వల్ టు 0 ఆల్సో సార్.
ఎందుకంటే అప్పర్ లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ కాబట్టి మనం -1/n తీసుకున్నాం సార్. vn is 1/n తీసుకున్నాం. ఓకే, సో vn ఏమవుతుంది సార్? -1/n². అప్పర్ లిమిట్ ఏమవుతుంది సార్? రెండింటికి 0 అవుతున్నాయి. It won't work, sir. Okay, I will think about it, sir. Actually, I didn't frame on it. అప్పరు లోవరు డిఫరెంట్ అయినప్పుడు ఏమవుతుంది అనేది తర్వాత చూద్దాం సార్. ఓకే, నెక్స్ట్ కాచి జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ సార్. A necessary and sufficient condition for the convergence of a sequence En is that for free assigned positive epsilon, there exists a natural number m such that En plus p minus En is less than epsilon for all n is greater or equal to m and for p is 1, 2, 3 సార్. అంటే మనం ప్రీవియస్ గా ఒకటి తీసుకున్నాం సార్. ఏంటి సార్ అని అంటే ఇది ఎలా కాచి జనరల్ ప్రిన్సిపల్ అనేది ఎలా చేస్తాం సార్ అని అంటే మనం యూఎన్ అనే సీక్వెన్స్ తీసుకున్నాం కదా సార్. దీన్ని ఎలా రాసాం? u1, u2 అండ్ సో ఆన్ సమ్ uk అనేవి నాట్ ఇన్ ది l మైనస్ ఎప్సిలాన్ l ప్లస్ ఎప్సిలాన్ సెట్ లోని లేవు అని రాసాం సార్. సో వాట్ ఆర్ ఇన్ ద సెట్ సార్? uk ప్లస్ 1 uk plus 2 and so on are in the l minus epsilon l plus epsilon set లో ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి సార్? uk plus p modulus of k plus p is less than epsilon only, sorry, less than l only. That means n plus p minus un is less than epsilon because un tends to l అయినప్పుడు ఏమవుతుంది సార్? un plus p minus un అనేది దీని నుంచి ఇలా అవుతుంది సార్. ఎందుకంటే మనం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు అది అనేది లెస్ దాన్ l అయినప్పుడు రెండు కూడా un అనేది l ని కన్వర్జ్ అవుతుంది అండ్ en plus p కూడా కెన్ బి కంట్రోల్డ్ బై l. సో రెండాటికి వచ్చేసరికి మైనర్ డిఫరెన్స్ వస్తుంది. ఆ మైనర్ డిఫరెన్స్ ఎంత సార్ అని అంటే ఎప్సిలాన్ నైబర్హుడ్ లో ఉంటాయి కాబట్టి రెండున కెన్ బి కంట్రోల్డ్ బై ఓన్లీ ఎప్సిలాన్ సార్. సో దిస్ ఈజ్ అవర్ కాచి క్రైటీరియా సీక్వెన్స్ సార్. అంటే మనం తీసుకున్న బియాండ్ అంటే k టెన్స్ తర్వాత వచ్చే మిగతావన్నీ కూడా దేంట్లో ఉంటాయి అంటున్నారు సార్? ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ l లో ఉంటాయి అని. దట్ ఈస్ నథింగ్ బట్ కాచి సీక్వెన్స్ సార్. సో కాచి సీక్వెన్స్ అంటే తీసుకునే టెన్స్ అనేవి తర్వాత వచ్చే కొన్ని టెన్స్ అనేవి దేంట్లో ఉంటాయి అని అంటే ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ లో ఉంటాయి. u మైనస్ un is less than epsilon or un plus p minus un is less than epsilon for all what's up n greater or equal to 1 and p greater or equal to n. అండ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కాచి సీక్వెన్స్. అంటే ఒక సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అయితే దట్ మస్ట్ బి ఏ కాచి సార్. కాచి సీక్వెన్స్ అంటే యూపీ మైనస్ యూఆర్ ఏదైనా రాసుకోవచ్చు సార్. అంటే మనకి ఫైనైట్ టైల్ అనేది దాటేశాక రిమైనింగ్ ఇన్ఫినైట్ టైల్ అనేది కెన్ బి కంట్రోల్డ్ బై లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ఎలిమెంట్స్ ఇన్ ద సీక్వెన్స్ in the sequence can be controlled by epsilon only when it is happens after finishing a finite tail. అంటే ఒక కొన్ని ఫైనైట్ నెంబర్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఆల్ ఆర్ ఇన్ ద ఎప్సిలాన్ నైబర్హుడ్ లో ఉంటాయి కాబట్టి ఏ రెండు ఎలిమెంట్స్ తీసుకున్నా సరే కెన్ బి కంట్రోల్డ్ బై ఎప్సిలాన్ ఓన్లీ. దట్ ఈస్ నథింగ్ బట్ కాచి సీక్వెన్స్. సో కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది కాచి సీక్వెన్స్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫైనైట్ టైల్ లోని ఇన్ఫినైట్ ఎల్ యొక్క ఎప్సిలాన్ నైబర్హుడ్ మాత్రమే ఇవి ఉంటాయి కాబట్టి దట్ కెన్ బి రైటెన్ యాజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ ని ఇలా రాయొచ్చు సార్. ఆల్రెడీ మీకు చెప్పాను k ప్లస్ n అనేది ఫార్మేషన్ రాసుకుంటాం కాబట్టి దట్ ఈస్ ఏ కాచి. అండ్ కాచి సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈస్ కన్వర్జెంట్ సార్. కాచి సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటే
ప్రతి కాచి సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవ్వదు సార్, బట్ ఇన్ ద రియల్ నెంబర్స్ ఈస్ కన్వర్జెంట్ సార్. Then a subset S of set is said to be complete. Complete అని చెప్పాలంటే if every Kachi sequence in S converges to the point in S సార్. అంటే ఒక సీక్వెన్స్ అనేది S లో తీసుకున్నాక S అనే సీక్వెన్స్ అనేది S లో తీసుకున్నాక ఆ లిమిట్ పాయింట్ అనేది S కన్వర్జెంట్ అయితే దట్ ఈస్ ఆల్సో షుడ్ బి ఇన్ ద సెట్ S ఓన్లీ. దెన్ S ఈజ్ కాల్డ్ కంప్లీట్ సెట్ సార్. సో దీన్ని బట్టి మనకి సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ కంప్లీట్ సార్. సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ అనేది ఎందుకు కంప్లీట్ అవుతుంది సార్ అని అంటే ఇఫ్ యూ టేక్ ఎనీ సీక్వెన్స్ convergent sequence, if you take any convergent sequence, then limit point is always the real number only sir. That implies it is a convergent sequence. But if you take rational numbers, set of all rational numbers Q is not complete sir. ఎందుకు సార్ అని అంటే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది ఈ కి యొక్క ఎక్స్పాన్షన్ ఏంటి సార్? 1 + 1/1 ఫ్యాక్టోరియల్ plus 1/2 factorial plus and so on plus 1/n factorial plus and so on. సో ఇది మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. బట్ ఈ యొక్క వాల్యూ అనేది ఏం సార్? బిలాంగ్స్ టు ఇర్రేషనల్ నెంబర్. ఈ అనేది ఇర్రేషనల్ నెంబర్. బట్ ఇఫ్ యూ టేక్ ఇన్ ఫస్ట్ సీక్వెన్స్ u1 is in the rational number and u2 is summation of 1 + 1/1 factorial sir. This is also rational number. U3 is U3 into 1 + 1/1 factorial plus 1/2 factorial sir. This is also rational number. If you take an un is also is belongs to q sir. But n tends to infinity, un tends to e. That is not a rational sir. So that implies q is not a complete space sir. Complete space అవ్వాలంటే వచ్చిన లిమిట్ పాయింట్ కూడా సేమ్ సెట్ లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ స్పేస్ సార్. సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి అవ్వవు సార్? సార్ సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ సార్ కంప్లీట్ అవ్వదు సార్. కాంప్లెక్స్ సార్ నెంబర్ ఇక్కడ ఎస్ సార్. సార్ ఈని ఓన్లీ రేషనల్ లోనే ఎందుకు తీసుకున్నారు సార్? రియల్స్ లో ఎందుకు దాని ఎగ్జాంపుల్ కింద లేదు సార్, నేను సార్. చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే క్యూ అనేది కంప్లీట్ అవ్వాలంటే ఏమవ్వాలి సార్? ఎవ్రీ సీక్వెన్స్ ఇన్ ద క్యూ యాజ్ ఏ లిమిట్ పాయింట్ ఇన్ ద క్యూ అవ్వాలి. ఓకేనా సార్? కంప్లీట్ డెఫినేషన్ అంటే మనం ఏదైనా ఒక సీక్వెన్స్ అనేది తీసుకుంటే దాని యొక్క లిమిట్ పాయింట్ అనేది దాని సెట్ లో ఉండాలి. ఇక్కడ ఏం సెట్ తీసుకున్నా సార్? రేషనల్ నెంబర్స్ తీసుకున్నా. సో దీంట్లో ఉండే ఒక సీక్వెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది సార్ అని అంటే ప్రతి u1 u2 u3 అండ్ సో ఆన్ un అనేవి రేషనల్స్ అవుతున్నాయి సార్. బట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే అది అనేది దేన్ని అప్రోచ్ అవుతుంది సార్? ఇర్రేషనల్ నెంబర్ ని అప్రోచ్ అవుతుంది. అంటే లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ ఈజ్ నాట్ ఇన్ ద సెట్ సార్. నాట్ ఇన్ ద సెట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ సార్. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ కాచీస్ థియరం సార్. కాచీస్ థియరం అని అందరికి అవేర్ అయ్యి ఉంటాయి. un be a sequence and limit of un equal to l అయితే limit of u1 plus u2 plus and so on un/n equal to l సార్. ఎందుకంటే n అనేది n అప్రోచ్ అయితే un plus summation of by n also l సార్. దీన్ని మనం జనరల్ గా ఏం చేస్తాం సార్ అని అంటే ఒక మన సమ్మేషన్ బై n అనేది ఇస్తాడు సార్. సీక్వెన్స్ ఆన్సర్ కూడా l అవుతుందని అజ్యూమ్ చేసుకొని మన సొల్యూషన్ అనేది చేస్తాం సార్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటెడ్ లో మనకి ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ ఆల్సో సార్ nth root of u1 u2 and so on un అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ nth root సార్. దట్ ఈస్ ఆల్సో కన్వర్జింగ్ టు l వేర్ un టెన్స్ టు l. అంటే un అనేది l అనేది ఆన్సర్ వస్తే ద ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో nth root of product also టెన్స్ టు l ఓన్లీ. Here is the example 1/n అనేది 0 అప్రోచ్ అవుతుంది కాబట్టి the sum of the sequence by n is also tends to 0 and nth root n అనేది 1 అనేది అప్రోచ్ అవుతుంది కాబట్టి the sum of the sequence by n is also tends to 1 only. And
రేషియో టెస్ట్ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయితే రూట్ టెస్ట్ లిమిట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది సార్. బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ సార్. రేషియో టెస్ట్ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయితే రూట్ టెస్ట్ లిమిట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ సార్. ఎందుకంటే ఇది ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఏంటి సార్ ఎగ్జాంపుల్ అని అంటే 3 + -1 పవర్ ఆఫ్ n బై 2 సార్. సో మనం దీన్ని సీక్వెన్స్ కన్స్ట్రక్షన్ చేస్తే అన్ని ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది సార్? 3 - 1 బై 2 అంటే 1 సార్. నెక్స్ట్ n ఈక్వల్ టు 2 చేస్తే 4 బై 2 ఈజ్ 2 సార్. అంటే సీక్వెన్స్ విల్ బి 1 2 1 2 1 2 వస్తుంది సార్. సో రూట్ టెస్ట్ ప్రకారం ఇది అనేది 1 కన్వర్జ్ అవుతుంది సార్. వై సార్ అని అంటే ఇఫ్ యు టేకెన్ ఈవెన్ సీక్వెన్స్ తీసుకుంటే ద లిమిట్ పాయింట్ ఈజ్ 1 ఓన్లీ సార్. nth root of 2n పవర్ ఆఫ్ u 2n అంటే ఈవెన్ సీక్వెన్స్ కాబట్టి 2 ఓన్లీ సార్. సో 2n 2 పవర్ ఆఫ్ 1 బై 2n 2 పవర్ ఆఫ్ 1 బై 2n అంటే ద లిమిట్ ఈస్ గోయింగ్ టు 1 ఓన్లీ. ఎందుకంటే ఎనీథింగ్ పవర్ ఆఫ్ 1 బై n ఈస్ లిమిట్ ఈస్ 1. అండ్ ఆర్ సీక్వెన్స్ తీసుకున్నా సరే 1 పవర్ ఆఫ్ 1 బై 2n మైనస్ 1 దట్ ఈస్ ఆల్సో కన్వర్జింగ్ టు 1. సో ఈవెన్ సీక్వెన్స్ సేమ్ లిమిట్ పాయింట్, ఆడ్ సీక్వెన్స్ కూడా సేమ్ లిమిట్ పాయింట్. సో రెండు సీక్వెన్స్లు సేమ్ లిమిట్ పాయింట్ వచ్చాయి కాబట్టి ఈ రెండు మొత్తాన్ని కలిపితే సేమ్ ఒకే అంటే మెయిన్ సీక్వెన్స్ అనేది వస్తుంది. సో వస్తుంది కాబట్టి దట్ లిమిట్ ఆల్సో 1 సార్. బట్ ఇఫ్ యూ కన్సిడర్ రేషియో టెస్ట్ un + 1 బై n అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ సార్. బికాస్ ఇఫ్ యూ టేక్ ఫస్ట్ వన్ 2 then after 1 then that will give a 2. But if we take 1 by 2 that will give 1 by 2. That means limits are different. That means it does not exist sir. అందుకే మనం రేషియో టెస్ట్ కంటే రూట్ టెస్ట్ అనేది స్ట్రాంగర్ అని చెప్తాం. రేషియో అంటే కాన్సంట్రేషన్ టువర్డ్స్ రూట్ టెస్ట్ ఈస్ మోర్ దెన్ ది రేషియో టెస్ట్ సార్. ఇది రిలేషన్ సార్ అబౌట్ un be a real sequence such that un is greater than 0 for all n belongs to capital N. Lower limit of the n plus 1 is less or equals to lower limit of the nth root of un is less or equals to upper limit of the nth root of un is less or equals to lower limit of upper limit of the n plus 1 by un సార్. సో కాన్సంట్రేషన్ అనేది ఎక్కువ అంటే ఎల్ కన్నా కన్వర్జెంట్ అయ్యేది అనేది రూట్ టెస్ట్ కి ఉంటుంది సార్ ఎక్కువ. అండ్ ఎన్సెక్యూర్ సార్ దీనికి మీరు చెయ్యండి సార్, చెప్పండి సార్. ఎందుకంటే మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చేయాలనేది. ఇది మల్టిపుల్ ఆన్సర్ సార్. విచ్ వన్ ఈస్ కరెక్ట్? ఈరోజు తక్కువ మంది అటెండ్ అయ్యారండి 5 మెంబర్స్ అని. ఫస్ట్ వన్ అనేది కరెక్టా రాంగా సార్? కరెక్ట్ సార్. ఎస్, ఎందుకంటే పవర్ ఆఫ్ n ప్లస్ ఉన్న దాన్ని మనం n ఇంటూ 1 + 1 / n అనేది రాసుకోవచ్చు. అంటే ఎక్స్పాన్షన్ ఏ పవర్ ఆఫ్ m ప్లస్ అనేది ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n రాసుకుంటే ఫస్ట్ లిమిట్ ఈజ్ e అండ్ అనదర్ లిమిట్ ఈజ్ 1. e ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు e కాబట్టి టెన్స్ టు e ఓన్లీ. వాట్ అబౌట్ సెకండ్ వన్ సార్? కరెక్టే సార్. సెకండ్ వన్ కూడా కరెక్టే. బి. అవును సార్, కరెక్టే సార్. ఇక్కడ మనకి బై n+1 ఉంది కాబట్టి పైన కూడా ఏం రావాలి సార్? n+1 రావాలి. సో మనం ఏం చేయాలి సార్ అని అంటే మల్టిపుల్ చేసి సేమ్ నెంబర్ తో డివైడ్ చేసుకుంటే మనకి e/1 టైప్ ఆఫ్ ఇది వస్తుంది సార్. e/1 అంటే ఈజ్ నథింగ్ బట్ e ఓన్లీ. అండ్ థర్డ్ వన్ సార్? రాంగ్ సార్. ఎస్, రాంగ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను అదే ఎలా వస్తుంది అనేది. e పవర్ ఆఫ్ n వస్తుంది కాబట్టి టెన్స్ టు ఇన్ఫినిటీ. వాట్ అబౌట్ ఫోర్త్ వన్ సార్? రాంగ్ సార్. ఎస్, రాంగ్. ఎప్పుడైనా సరే మనకి డినామినేటర్ లో ఏముంటుందో అదే ఎక్స్పోనెన్షియల్ లో ఉంటే, అది పవర్ లో ఉంటే
దట్ విల్ బి గోస్ టు ఈ ఓన్లీ సార్. అది చిన్న లాజిక్ అనేది ఐడెంటిఫై చేసుకుంటే ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ ఈ ప్రాబ్లం అనేది చేసేటప్పుడు ఏంటంటే చిన్నది మనం log x can be equal to x sir when x is approaches to 0. x అనేది 0 అప్రోచ్ అయినప్పుడు log x can be equal to x only sir. ఈ స్టేట్మెంట్ అనేది తీసుకొని మనం చేయాలి సార్ ఇది. నౌ యూ కెన్ డూ సార్. ఫస్ట్ వన్ ఏమైంది సార్? కరెక్ట్ సార్. log ఫస్ట్ వన్ కరెక్ట్ సార్. సార్ యాక్చువల్లీ చిన్నది చేశాను సార్. ఏంటి సార్ అని అంటే లాగా 1 + x అని రాయాలి సార్. ఎందుకంటే x టెన్స్ టు 0 అయితే log x అనేది అన్డిఫైన్డే కదా సార్. ఎస్ సార్. సో లాగా 1 + x. సో బోత్ విల్ అప్రోచెస్ టు 0. దెన్ యూ కెన్ డూ సార్. సో n ఇంటూ ఏమొస్తుంది సార్? ఫస్ట్ వన్ n + 1. Then it is converges to 1 only. Yes, it is 2 sir. And how about remaining 3 sir? N + 1 by n sir. That is also true or false sir? Yes. True. And the third one ఫాల్స్. n square into 1 by n. N square into 1 by n అంటే ఏమొస్తుంది సార్? n only tends to infinity అవుతుంది. సో false. And fourth term sir? False. False. ఎందుకంటే tends to 0 అవుతుంది సార్. Yes. ఇది చెప్పండి సార్. సుపీరియర్ ఇన్ఫీరియర్ ఇప్పుడే విన్నారు కదా సార్. First one right, sir. ఫస్ట్ వన్ రైట్, సెకండ్ వన్ రాంగ్ అవుతుంది. ఫస్ట్ వన్ రైట్ అయితే సెకండ్ వన్ రాంగ్. ఎనీ అదర్ ఛాన్సెస్? సిడిలో ఏదైనా కరెక్ట్ అవుతుందా? డి కరెక్ట్. ఆప్షన్ డి కరెక్ట్. ఎస్ సార్. లాస్ట్ క్వశ్చన్ సార్. గివ్ an example of sequence Sn which is not bounded for which limit n tends to infinity Sn by n అనేది tends to 0 అవ్వాలి సార్. కెన్ యూ ఫైండ్ ఏ సీక్వెన్స్ సార్? బౌండెడ్ కాకూడదు, బట్ Sn by n చేసేటప్పుడు 0 అవ్వాలి. Is it exist sir actually? అన్బౌండెడ్ సీక్వెన్స్ అట, బట్ Sn by n చేస్తే టెన్స్ టు 0 అవ్వాలి. అంటే దట్ మస్ట్ బి బౌండెడ్ సీక్వెన్స్ అయిపోవాలి. అంటే ఒకటి అన్బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్న తర్వాత దాన్ని బై n చేసినప్పుడు బౌండెడ్ అవ్వాలి. వాట్ కుడ్ బి ద ఆన్సర్ సార్? ఫస్ట్ థింక్ అబౌట్ అన్బౌండెడ్ సీక్వెన్స్. మీరు ట్రై చేయండి సార్. ట్రై చేసి నాకు చెప్పాలి. ఓకేనా సార్? ఓకే. ఓకే సార్. నెక్స్ట్ రేపు అనేది నేను ఒక మ్యారేజ్ ఉంది సార్ ఈవినింగ్.
అదే ఆలోచిస్తున్నా. రికార్డ్ క్లాస్ ఓకేనా సార్? లేదంటే ఐ మీన్ 4కి 4:30కి అలా ప్లాన్ చేస్తున్నా సార్. ఒకవేళ లైవ్ అప్పుడు ఓకే అంటే నేను పెడతాను సార్. లేదంటే రికార్డెడ్ క్లాస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను సార్. సార్ కొన్ని తక్కువ టైం అట్లీస్ట్ 1 అవర్ అయినా సరే లైవ్ సెషన్ పెట్టండి సార్. లైవ్ సెషన్ పెట్టనా సార్? లేదు సార్, 1.5 అవరే పెడతాను షూర్గా. కాకపోతే రికార్డ్ కావాలా లైవ్ కావాలా అని అడుగుతున్నాను సార్. అంటే అందరూ అటెండ్ అవ్వకపోవచ్చు అని. సో కొందరైనా అటెండ్ అవుతారు కదా సార్. దట్ ఈస్ ఎనఫ్. అటెండ్ అయిన తర్వాత మీరు ఎలా రికార్డెడ్ పెడతారు కదా సార్. సార్ ఇవి ప్రిపేర్ అవ్వమన్నాను అయ్యారా సార్? క్లాస్ 1 క్లాస్ 2వి ఏవైనా డౌట్స్ ఉన్నాయా సార్? చూడలేదు సార్. ఓకే, సరే సార్, మీరు చూడండి సార్. అది అయితే రేపు మరి ఓకే, ఒకవేళ లైవ్ క్లాస్ ఉంటే దాంట్లో డిస్కస్ చేసుకుందాం సార్ డౌట్స్. తప్పకుండా చూడండి సార్. నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు నేను కొంచెం కొన్ని వల్ల ఎక్కువ బిట్స్ అనేవి అరేంజ్ చేయలేకపోయాను సార్. అండ్ రేపైతే షూర్గా నేను చేస్తాను సార్ కొన్ని బిట్స్ అయినా. ఎందుకంటే మొత్తం ఓవరాల్ గా సీక్వెన్స్ అనేది ఇంతటితో పూర్తయింది సార్. నెక్స్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సిరీస్ లో బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి రేపు చెప్దాం. టెస్ట్లు అనేవి కొన్ని టెస్ట్లు అనేది డిస్కస్ చేసుకుందాం. అంటే పెద్ద టెస్ట్లు కాకుండా చిన్న చిన్న టెస్ట్లు. నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి కదా సార్, అవన్నీ డిస్కషన్ చేసుకుందాం. అండ్ క్లాస్ 1 క్లాస్ 2 యొక్క డౌట్స్ అనేది మీరు అడిగితే మాత్రం తప్పకుండా చెప్తాను సార్. సో ప్లీజ్ వాచ్ క్లాస్ 1 అండ్ 2 సార్. ఓకే సార్. ఓకేనా సార్? ఇంకేంటి సార్, ఏమైనా సజెషన్ సార్ ఏమైనా కావాలా సార్? 8:30 అంటే చాలా మంది అటెండ్ కాలేకపోతున్నారేమో సార్, అందుకే 8కే అంటే ఎక్కువ అటెండ్ అవుతారేమో సార్. ఎస్ సార్, మీ రిక్వెస్ట్ బట్టి నేను 8:30కి మార్చాను సార్. ఇది మేము 8కే అన్నాం కదా సార్. 8:30 అన్నారు సార్ ఎవరో సంథింగ్. అంటే మేము వర్క్స్ అన్ని చేసుకొని కాలేజీ నుంచి వచ్చేసరికి కొంత లేట్ అవుతుంది సార్. ప్లీజ్ బి అరేంజ్ హాఫ్ అన్ అవర్ డిలే అని అన్నారు సార్. సో అందు గురించి నేను ఇలా చేశాను సార్. అదే మిగతా వాళ్ళు చాలా మంది ఆబ్సెంట్ అవుతున్నారు కదా సార్, అందుకనే. ఓకే సార్, అయితే నేను పోల్ పెడతాను సార్. అయితే పోల్ పెట్టి ఓకే సార్. ఓకే 7 నుంచి పోల్ పెడతాను. 1 అవర్ గ్యాప్ లో ఎవరు ఓకే ఎక్కువ సార్. చేస్తారో దాన్ని బట్టి మనం కంటిన్యూ అయిపోదాం సార్. ఎందుకంటే సరే. ఇది అందరికీ కావాల్సింది కదా సార్, నాట్ డిపెండ్ ఆన్ వన్ పర్సన్. ఓకే సార్. పేపర్ 1 సార్, పేపర్ 1 ఏమన్నా? సార్ పేపర్ 1 అనేది నేను చేశాను సార్, కొన్ని ఉన్నాయి. ఐ మీన్ ఓకే సార్. ఆబ్జెక్టివ్ టైప్ ఫైండ్ అవుట్ చేశాను. అండ్ దాంట్లో వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనకి ఈజీ టాపిక్ 1 సార్. సార్. నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ మీ అందరికీ ఐడియా ఉంటుంది సార్. డేటా ఓకే సార్. ఇంటర్ప్రిటేషన్ సార్. డేటా ఇంటర్ప్రిటేషన్ లో 2 ఇస్తారు కదా సార్. అవును సార్. ఇది కొద్దిగా టఫ్ అవుతుంది సార్. ఇది అంటే రెండు రెండు డయాగ్రామ్స్ ఇచ్చిన మాత్రం చాలా కొద్దిగా టఫ్ అవుతున్నాయి సార్. అవునవును, ఇంటర్లింకింగ్ చేసుకొని చెయ్యాలి సార్. అవును సార్. మీ దగ్గర మోడల్స్ ఉంటే పెట్టండి సార్, దాన్ని బట్టి ఐ మీన్ నేను ఫ్రేమ్ చేసుకుంటాను సార్ క్వశ్చన్స్. నా దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి సార్ క్వశ్చన్ పేపర్స్. ఓకే సార్. ఓకే సార్. అంటే మీ దగ్గర ఆ టైప్ ఆఫ్ అయితే చేయలేకపోతాం సార్. చేయండి. అంటే చేద్దాం అనుకున్నా టైం టేకన్ అయిపోతుంది సార్ అది బాగా. సరే సార్, నేను దాని గురించి ఒక క్లాస్ అయితే తీసుకుంటాను సార్. ఎందుకంటే ఈజీగా 10 మార్క్స్ అని గెయిన్ చేయవలసిన టాపిక్స్ కదా సార్. ఎస్ సార్. అందువల్ల మీరు క్వశ్చన్ పేపర్ ఉంటే అంటే ఎక్కువ ఉంటే సెండ్ చేయండి సార్. అలాగే సార్, ఉంటే పెడతా సార్. అదే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, యూర్ వెల్కమ్. సార్ ఈ జేఏల గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? అది వాట్సాప్ లో పెట్టారు కదా, దాని గురించి ఫర్దర్. యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఏంటి సార్, మీరు అన్నట్లు ఏంటంటే +1 +2 ఏంటంటే జేఎల్ పోస్టులతో ఫిల్ చేస్తాను అన్నట్లు అంటున్నారు సార్, హై స్కూల్ ప్లస్ ఇవన్నీనా. సో అందు గురించి వేకెన్సీస్ అనేవి పెరగవచ్చు. నెక్స్ట్ ఏంటంటే గెస్ట్ వాళ్ళకి కూడా రిలీవ్ చేయొచ్చు అన్నట్లు టాక్ వస్తుంది సార్. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు, కానీ ఈ ఉగాదికి క్లియర్ అవుతుంది సార్ దాని మీద. సో దెర్ సరే సార్. మస్ట్ బి ఏ నోటిఫికేషన్ సార్. జేఎల్ మీద అయితే ఉంటుందని అనుకుంటున్నాను సార్. సరే అట్లీస్ట్ సార్. ఒక 10 వచ్చినా సార్ బెటరే సార్. మ్యాథమెటిక్స్ లో బెస్ట్ సార్ నోటిఫికేషన్ అవుతుంది సార్. ఏంటి సార్ ఏంటి సార్? 10 పోస్టులు వచ్చినా సార్ ఓపెన్ కేటగిరీలో పెద్ద నోటిఫికేషన్ సార్. ఓవరాల్ స్టేట్ సార్, జోన్ స్టేట్ వైజ్. లోనే స్టేట్ లోనే సార్.
స్టేట్ అంటే జేఎల్లో మన ఎస్ సార్. అది జోన్ వైజ్ కదా సార్, జేఎల్ జోన్ అనేది. వైజ్ సార్, జోనల్ పోస్టే సార్. ఆ, అంటే ఓవరాల్ గా అన్ని చూసుకున్నా సరే ఓపెన్ లో అనేవి మనకి 10 కనిపిస్తే చాలు కదా సార్. ఐ మీన్ ఎవరి జోన్ లో వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ అనేది దొరుకుతుంది. ఆహా, మీరు సార్. రాసిన నోటిఫికేషన్ అయితే ఓన్లీ 2 ఉన్నాయి సార్ ఓపెన్ కేటగిరీలో. ఆహా, జోన్ 1 అండ్ జోన్ 3 మాత్రమే ఉన్నాయి సార్. సరే సార్. జోన్ 1 ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి మనం కోరుకున్న ప్లేస్ వచ్చింది సార్. ఇన్ కేసు రాకపోతే జోన్ 3 వెళ్ళేవాడినేమో. లేదంటే ఆ 2 పొజిషన్స్ ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ రాలేదనుకోండి, ఐ మీన్ ఫస్ట్ ర్యాంక్ లేదా సెకండ్ ర్యాంక్ రాకపోతే నాకు జాబ్ రాదు సార్. అలా ఉంటుంది సార్ సిచ్యువేషన్ ఒక్కోసారి. ఎందుకంటే థర్డ్ ర్యాంక్ అనేది ఐ మీన్ లోకల్లో అనేది ఇక్కడ లేదు సార్. జేఎల్ పోస్ట్ అని లోకల్ కేటగిరీలో ఇక్కడ లేదు, ఇవ్వలేదు జోన్ 1 కేటగిరీలో. ఇప్పుడు ప్రెసెంట్ లోకల్ రిజర్వేషన్ అది వచ్చింది కదా సార్, 95%. ఆ విధంగా మనం ఇంకా ఛాన్స్ అవును ఉండదు సార్. కదా. ఏ జోన్ లో ఉంటే ఆ zone లో ఉంటది, ఇంకా లేదంటే లేదు కదా సార్. అవును సార్. ఇప్పుడు అది ఒకటి వచ్చింది కదా సార్. ఓపెన్ అనే దాని మీద ఏంటంటే డిపెండ్ అవ్వలేము అసలు. ఏ జోన్ లో ఉండాలి ఆ జోన్కే పరిమితం అవ్వాలి. ఇట్ ఈస్ ఎ టఫ్ సరే సార్. యాక్చువల్లీ. అంటే కొందరికి టఫ్ ఉండొచ్చు సార్. ఎందుకంటే కొన్ని సర్టన్ జోన్స్ లో ఎగ్జిస్ట్ అవ్వదు సార్. ఎగ్జాంపుల్ జోన్ 1 సార్ ఎగ్జిస్ట్ అవ్వదు. మిగతా జోన్ 2, జోన్ 3, జోన్ 4 అనేవి ఉంటాయి సార్. జోన్ 4 ప్లెంటీ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి సార్. ప్రతి నోటిఫికేషన్ లో కూడా జోన్ 4 నుంచి ఎక్కువ వస్తాయి సార్. జేఎల్ కానీ, టిఎల్ కానీ, పిఎల్ కానీ. అది సార్ ఇన్ఫర్మేషన్. అండ్ సరే డిఎల్ సార్. అయితే కంపల్సరీ నోటిఫికేషన్ అయితే ఉంటుంది సార్. ఐఎమ్ షూరింగ్ అబౌట్ ఇట్. జేఎల్ అనేది మనం ఫైనలైజ్ చూడాలి. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో చెప్పారు కాబట్టి దానికి అనుగుణంగా చేస్తే ఇట్ విల్ గెట్ ఏ నోటిఫికేషన్ సార్. సార్ మీరు ఉగాది తర్వాత ఏమైనా స్టార్ట్ చేస్తారు సార్? అదే జాబ్ క్యాలెండర్ వచ్చినాక స్టార్ట్ చేస్తారా? అదే సార్, మనకి కోర్స్ అయ్యాక అప్పుడు ప్లాన్ చేద్దాం సార్. సరే అండ్ సరే సార్. ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అవన్నీ చూసుకోవాలి కదా సార్. సరే సార్. అందరూ ఐ మీన్ ఎక్కువ మంది అయితేనే చెయ్యాలనిపిస్తుంది సార్. 1 or 2 అయితే కొంచెం కష్టంగా ఉంటది కదా సార్. సరే సార్. అదే సార్. ఒకవేళ స్టార్ట్ చేస్తే మాత్రం నేను 100% నా ఎఫర్ట్స్ అయితే ఇస్తాను సార్ దీనికైతే. ఎందుకంటే ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ అవుతారో దానికి వాళ్ళకి 90% వరకు వాళ్ళకి హోప్స్ అని నేనే క్రియేట్ చేస్తాను సార్. దానికైతే షూర్గా అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలను సార్. సరే సరే. బట్ ఏంటంటే ఎక్కువ మంది ఉంటేనే చెయ్యాలని ఉంటుంది సార్ నాకైనా సార్. ఒక 20 ఇప్పుడులాగే ఉంటే బెటర్, కానీ లాంగ్ టర్మ్ కాబట్టి చూద్దాం సార్. సరే సార్. వన్స్ అవి క్యాలెండర్ రిలీజ్ అయ్యి డేట్ ఇచ్చేసినాక ఇంకా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇంకా ఉండదు కదా సార్. డేట్ వరకు మరి ఇంకా కంటిన్యూ చేయాలి. నో సార్, యాక్చువల్ ఏంటంటే క్యాలెండర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ నోటిఫికేషన్ అనేది ఏ డేట్ లో రిలీజ్ అవుతుంది అనేది మాత్రమే ఇస్తాడు. కానీ ఆ నోటిఫికేషన్ రిలీజ్ అనేది మేబీ 1 month డిఫరెన్స్ రావచ్చు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత 2 months 3 months అనేది గ్యాప్ ఉంటుంది సార్. సో అరౌండ్ 7-8 months అనేది కంపల్సరీగా ఉంటుంది సార్. అంటే ఉగాది క్యాలెండర్ ఇచ్చాక సార్ క్యాలెండర్ లో డేట్ ఆఫ్ ఎగ్జామ్ మెన్షన్ చేయరు సార్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మెన్షన్ చేయరు సార్. లాస్ట్ టైం ఇచ్చినప్పుడు అయితే మెన్షన్ చేయలేదు సార్. ఇప్పుడు మెన్షన్ చేస్తే గుడ్ డే సార్. ఎందుకు చేయరు అంటే వాళ్ళకి అంటే కన్ఫర్మ్ పోస్టులు అనేవి కొన్ని ఐడెంటిఫై అయితే మొత్తం అంతా చేస్తారు సార్. వాళ్ళు కన్ఫర్మ్ పోస్టులు అనేవి తెలియవు కదా. అదే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నాం సార్. ఏమైనా సజెషన్ ఏమైనా ఉన్నాయి సార్ మాట్లాడవలసినవి? నవీన్ గారు, గౌతమ్ గారు? ఏం లేదు ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాం నేను. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ఓకే.